మొత్తం ఫారెస్ట్ ఉంది, చెట్లే ఉన్నాయి. అసలు ఇక్కడ ఏవో ఇల్లులు ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ వస్తారు కదా, మొత్తం చెట్లే. అసలు ఒక మనిషి లేడు, తినకొన్నే పోతున్నారు రోడ్డు పైన. అయితే మనమైతే లోనావాలా రీచ్ అయిపోయినాం. టైం ఇప్పుడు 7:20 అవుతుంది. వెనకాల చూస్తారు కదా, సో ఇదే లోనావాలా బోర్డు చూస్తారు కదా. నేను చాలాసార్లు అనుకున్నా యాక్చువల్లీ రోడ్ పైన పోయేటప్పుడు, ముంబై అట్లా పోయి హైదరాబాద్ పోయేటప్పుడు లోనావాలా పోవాలని చెప్పేసి. ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. సో ఇదే లోనావాలా స్టేషన్. మొత్తం అంతా ఖాళీ ఉంది. మార్నింగ్ అయితే టైము 7:30 అవుతుంది ఆల్మోస్ట్. సో మీరు స్టేషన్ నుంచి అటువైపు నుంచి స్ట్రైట్గా వస్తే ఇది మొత్తం జంక్షన్ అనమాట. ఇక్కడనే మొత్తం మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఈ సెల్ఫీ పాయింట్ అంట. ఇది మొత్తం కూడా మార్కెట్ ఏరియా అనమాట లోనావాలా లోకల్లో. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది ఇది మొత్తం వ్యూ కూడా. చూడండి, రోడ్స్ మంచిగా ఉన్నాయి. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 2 బ్రేక్ఫాస్ట్ చిన్న చిన్న బండిలు ఉన్నాయి. ఇక్కడ పోహా ఇంకా హల్వా ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే పూరి ఉందన్నమాట. మనం ఇప్పుడు పూరి అయితే టేస్ట్ చేద్దాము. సో బాబాయ్ పూరి అయితే వేస్తున్నాడు, మనం పూరి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ అయితే రోడ్ పక్కన తింటున్నా. హోటల్లో అంటే మనకి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే మనం గరం గరం పూరి తీసుకున్నాం. బాగుంది. కర్రీ మాత్రం కొంచెం చికెన్ టేస్ట్ వస్తుంది, బట్ చికెన్ కాదు. సో పూరి అయితే బాగుండే. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసినాం మనము. ఇప్పుడైతే మనం స్టేషన్లో పోయి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆలోచిద్దాము ఎక్కడ పోదామని చెప్పేసి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, బట్ మనకున్న టైం లిమిటేషన్ వల్ల అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము. సో ఇదే లోనావాలా స్టేషన్ చూస్తారు కదా, లోనావాలా అనమాట. చాలా చిన్న స్టేషన్. స్టేషన్కి 2 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఎగ్జిట్ పాయింట్. ఇటు నుంచి కూడా మీరు బయటికి రావచ్చు. సో చూసుకుంటే ఇక్కడ కూడా మీకు అన్ని షాప్స్ అయితే ఉంటాయి. బయట ఆటోస్ ఉన్నాయి, ఇక బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి లోనావాలా టు మలావలి. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో అయితే మనం మలావలి వెళ్తున్నాము. అన్ని ట్రైన్స్ అక్కడ ఆగవు. సో ఇక్కడ నుంచి 5 రూపీస్ తీసుకున్నారు. సో 8:30కి ట్రైన్ ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్. దాని తర్వాత మళ్ళీ 10కి ఉందన్నమాట. ఈ మధ్యలో ట్రైన్స్ లేవు, లోకల్ ట్రైన్స్. వేరే ట్రైన్స్ అక్కడ ఆగవు. సో అక్కడ నుంచి మనము ఈరోజు 2 ఫ్లోర్స్ మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చూద్దాం ఎగ్జాస్ట్ అయిపోతామో లేదో. ఒకవేళ వీలైతే 2 కవర్. సో ఇక్కడ నుంచి పోయే ట్రైన్స్ చాలా క్రౌడ్తో ఉన్నాయి చూస్తుంది కదా మొత్తం. లోనావాలా టు మలావలి లోకల్ ట్రైన్ ఇట్లా ఉంది. మనకి హైదరాబాద్లో ఎంఎంటీస్ ఉంటాయి కదా, ఆ టైప్ అయితే ఉందన్నమాట లోకల్ ట్రైన్. ఇదే మనం వెళ్ళాల్సిన లోకల్ ట్రైన్. ఇక్కడ లోనావాలా నుంచి 9:30కి అయితే ఇక్కడ వచ్చింది. 10 o'clock ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అంట లోకల్ ట్రైన్. చూపిస్తే ఇప్పుడు లోపలికి ఉంటుంది మీకు. సో ఇది లోకల్ ట్రైన్. సో ఇది స్టార్ట్ కావడానికి ఇంకా 10 minutes ఉంది. లోకల్ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర అవుతుందంట. సో మనమైతే అక్కడికి పోయి వెయిట్ చేద్దాం ఇప్పుడు. సో రైట్ నౌ వీఆర్ ఎట్ మలావలి స్టేషన్. ఇది మన లోనావాలా నుంచి ఒక 8 kilometers అట్లా డిస్టెన్స్లో ఉంటుంది. మనకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు లోకల్ ట్రైన్. ఇది మార్నింగ్ 8:30కి ఉంటుంది లోకల్ ట్రైన్. దాని తర్వాత 10 o'clock అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ రీచ్ అయితే ఇక్కడ నుంచి కూడా దగ్గర ప్లేసెస్ చాలా ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ మనము ఏ ప్లేస్ కవర్ చేద్దామో ముందు చూద్దాం. ఇదే మలావలి స్టేషన్. చూస్తారు కదా, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలే ఉంటాయి. సో కొండల మధ్యలో ఉంటుంది అన్నమాట లోనావాలా. సో మలావలి అనేది చాలా చిన్న స్టేషన్ అనమాట. చూడండి ఎట్లుందో. ఓన్లీ 2 lanes మాత్రమే ఉన్నాయి. ఇక్కడ లోకల్ ట్రైన్స్ అవుతాయి, ఇంకా కొన్ని వేరే ట్రైన్స్ అవుతాయి. సో అన్ని ట్రైన్స్ మాత్రం ఆగవన్నమాట ఇక్కడికి. మలావలి స్టేషన్ నుంచి చూస్తారు కదా, బాజీ కేవ్స్ 1.8, విసాపూర్ ఫోర్ట్, లోహాగఢ్ ఫోర్ట్ అన్ని కూడా దగ్గర అవుతాయి. సో ఇక్కడ నుంచి బాజీ వాటర్ ఫాల్స్ 1.7 kilometers ఉంది. ఒకసారి చూపిస్తాం మీకు. వ్యూ చూడండి ఎట్లుందో, చూస్తారు కదా. సో ఇదే మనం వెళ్ళాల్సిన రూటు. సో ఫస్ట్ అయితే మనము బాజీ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. మేబీ ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేదో తెలియదు. దాని తర్వాత బాజీ కేవ్స్కి వెళ్దాం. సో కేవ్ అంటే కొంచెం హైట్లో ఉంటుందంట, ఎక్కాలంట. అది కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. దాని తర్వాత విసాపూర్, అదైతే కొంచెం కష్టం అంట. చూద్దాము ఏది పాసిబుల్ అయితే అది చేద్దాం మనం, ఓకేనా. సో అనిపిస్తుంది కదా వెనకాల ఇందాక మనం చూసిన కొండ, ఆ కొండ అవతల వైపే ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కొంచెం కర్వ్లా ఉంటుంది అనమాట. కర్వ్ తీసుకుంటే మనకైతే వాటర్ ఫాల్ వస్తుంది. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ లేకపోవచ్చు. మనము కేవ్స్కి అయితే వెళ్దాము. సో అక్కడ చూసుకుంటే మలావలి హిల్స్ ప్రైవేట్ ప్రాపర్టీ అంట. సో అది కూడా ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది హిల్ పక్కన. ఇక్కడ ముందు చూసుకుంటే మనకి ఏదో కమాన్ ఉంది. ఆ కమాన్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని కర్వ్ లాగా ఉంటుంది. ఆ కొండ అవతల వైపు వెళ్తే అదే అనమాట వాటర్ ఫాల్స్. మొత్తం ఫారెస్ట్ ఉంది, చెట్లే ఉన్నాయి. అసలు
ఇక్కడ ఏవో ఇల్లులు ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ చూస్తారు కదా మొత్తం చెట్లే, అసలు ఒక మనిషి లేడు. తినకొన్నే పోతున్నారు రోడ్ పైన అయితే. సో అదనమాట ఇవాళ లోనావాలలో. సాటర్డే కదా, పబ్లిక్ అయితే ఉన్నారంట. వెనకాల చూస్తారు కదా అదే కొండ. సో అనుకున్నా ఉంటారని. చాలా వరకు బైక్స్ పైన కార్స్లో పోతున్నారు అనమాట ఇక్కడ నుంచి, ఇదే రోడ్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర, ఒక 5-6 కిలోమీటర్స్ మధ్యనే ఒక 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 డే మొత్తం ఇక్కడనే అయిపోతుంది అనమాట. సో మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే గ్రీనరీ కొంచెం ఉంది, మరి మొత్తం డ్రై కాలేదు. ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడి ఆగిపోయినాయి కదా. సో ఉంది, గ్రీనరీ అయితే ఉంది, మరి ఎండిపోలేదు. బట్ ఇంకొంచెం ఒక 1-2 months ముందు వచ్చింటే ఇంకా మొత్తం గ్రీన్ ఉంటుండే. వాటర్ ఫాల్స్ ఫుల్గా అనిపిస్తుండే మనకి. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ లేవు ఇక్కడ నుంచి. సో ఇంకా ఇక్కడ నుంచి 900 మీటర్ అయితే చూపిస్తుంది, 13 minutes టైం చూపిస్తుంది. ఇప్పుడైతే ఖాళీ ఉంది. లిఫ్ట్ ఆడదామంటే కూడా నాకు అనిపిస్తలేదు, ఎందుకంటే ఖాళీ ఉంది కదా, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం నడిస్తే బాగుంటుందని నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా నేచర్ షీల్డ్ అంట, రూమ్స్ అవైలబుల్, ఏసీ, నాన్ ఏసీ, బ్యాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ ఇట్లాంటివి ముందు కూడా చాలా ఉండే, అంటే ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఉన్నాయి అనమాట. సో ఇది చూస్తారు కదా, ఇదంతా కూడా వాటర్ ఫాల్స్. అప్పుడు వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ ఫాల్స్ అట్లా మార్క్స్ పడిపోయి ఉన్నాయి. సో మనం ఒక 1-2 months ముందు వచ్చింటే మనకు కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తుండే. సో ఎండ అయితే కొడుతుంది, పెద్ద పెద్ద బస్సెస్ కూడా పోతున్నాయి. అంటే మన స్వరాజ్ మజా ఉంటాయి కదా, 20 seaters ప్లస్ 30-40 seaters బస్సెస్ కూడా పోతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతమంది ఉన్నారో. నాకైతే ఎట్లుంటుందో అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ రోడ్డు పైన ఎవరు లేరు, అక్కడ మాత్రం ఎంతమంది దూరం అనిపిస్తుంది. చాలా బస్సులు అయితే పోతున్నాయి. అక్కడ ముందు అయిపోయినాయి, మరి చెక్ పాయింట్ ఉందనుకుంటా ముందు. సో ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, సాయినాథ్ మందిర్ అని. సో ప్రస్తుతానికి అయితే ఆ టెంపుల్ క్లోజ్ ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. అక్కడ మనకి ముందు వెహికల్స్కి ఛార్జ్ అయితే చేస్తారు, ఒక 10-20 రూపీస్ ఛార్జ్ అనుకుంటా. సో ఇక్కడ హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఇదంతా పార్కింగ్ స్పేస్ అనమాట. ఇక్కడనే వెహికల్ పార్క్ చేయడం చేసుకోవచ్చు. వెనకాల వస్తారు కదా అదే అనమాట. ఇది 400 feet అబోవ్ ద బాజే విలేజ్ హైట్లో ఉంటుంది. చూస్తారు కదా ఇది అనమాట సింబల్. ఇక్కడ నుంచి మనం పక్కన నుంచి రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పక్కన నుంచి స్ట్రేట్ పైకి వెళ్ళాలి. బస్సెస్ చాలానే ఉన్నాయి, స్కూల్ బస్సెస్ అవన్నీ కూడా. సో ఇంకా కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్కువ వాటర్ అయితే పడతలేవు. సో లైట్గా అయితే వాటర్ పడుతుంది. సో చూపిస్తా ఇక్కడ మీకు. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, మీకు ఫుడ్ లాంటిది ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఇంటర్నెట్ కూడా 5G ఇంటర్నెట్ వస్తుంది మంచిగా స్పీడ్. అది చూస్తారు కదా అది వాటర్ ఫాల్స్. బట్ ఇప్పుడు కొంచెం వస్తుంది లైట్గా వాటర్, ఎక్కువైతే వాటర్ వస్తలేవు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనము, ఇంకా కనిపిస్తే మనం చూద్దాము. ఇక్కడ మనకు కనిపించేదే వాటర్ ఫాల్స్. ఇక్కడ వర్షాకాలం చాలా మంచిగా ఉంటుంది. సో పైనుంచి ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. అక్కడ ముందు చూసుకుంటే చాలా వరకు వెహికల్స్ ఆగి ఉన్నాయి. మనం పైకి అయితే పోవాలి ఇప్పుడు. అక్కడ చూస్తారు కదా మీకు కనిపిస్తుంది లేదో, అక్కడ నుంచి అయితే మనం ట్రెక్ చేయాలి. ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి. ఇదంతా కూడా బాజే వాటర్ ఫాల్స్. సో పైన ఎక్కడానికి అయితే స్టెప్స్ బాగానే ఉన్నాయి, చూస్తారు కదా. సో స్టెప్స్ ఎక్కుంటూ మనమైతే పైకి పోవాల్సి ఉంటుంది. కింద షాప్స్ అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. కింద అన్ని పార్క్ చేసి మనం పైకి వెళ్ళాలి. సో వే మాత్రం మంచిగా ఉంది. రోడ్స్ అంటే స్టెప్స్ కొంచెం స్టిఫ్ ఉన్నాయి, బట్ వెళ్ళొచ్చు, ఈజీగా ఎక్కి పైకి వెళ్ళొచ్చు మనము.